అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికీ కూడా భారీ శుభవార్త. 11% ఫిట్‌మెంట్ చెల్లింపు జూలై 1 నుంచి అమల్లోకి కొత్త ఆర్‌పీఎస్. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి 11% ఫిట్‌మెంట్ చెల్లింపు. ఎన్నికల అధికారితో చర్చించి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్‌పీఎస్ 2021కి సంబంధించిన 11% ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి అయితే ప్రకటించారు. సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో త్వరలో ₹1,00,00,000 చెక్కు అందజేయడంతో పాటుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి పొన్నం సచివాలయంలో గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణపై దక్షిణాది రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే 21న జరగబోతున్న నీట్ రీ ఎగ్జామినేషన్కు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి 11% ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేయబోతున్నట్లు తాజాగా ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.